పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది. ఇదే విషయం నేను చెప్పిన. మొదలు ఏం చేసింది, ఢిల్లీలో పోయి లేలే మాకు 1000 ఇస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు, 500 కృష్ణాలు ఇయ్యి, 1000 గోదావరిలు ఇయ్యి, ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో, ఎన్నన్నా కట్టుకో, బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగిన, నువ్వు ఎవడివి? నువ్వు కేవలం కాపలదారుడివి. తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు. ఇది రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు, ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రతిపక్షం ఉన్నది. నువ్వేడి 1000 టీఎంసీ వెళ్ళడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగిన. అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకు. ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో. మొదలేం మాట్లాడిండు, మధ్యలో నేనేం మాట్లాడినా, నిన్న ఎట్లా మాట మార్చిండో, రేవంత్ రెడ్డి ఊసర వెల్లుల్లాగా రంగులు ఎట్లా మారుస్తాడో, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్ గా 968 టీఎంసీ మనకు, 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో, అదే విధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. ఎప్పుడు సోయ వచ్చింది నాకు? ఫస్ట్ 18/6/2025 నాడేమో 1000 ఇచ్చేయి, నీకు అంత నువ్వేమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పరిచాడు. అరే నువ్వేనివే అయ్యే, నీకు అట్లా 1950 మనది ఉన్నది 2918 అని నేను 19 జూన్ 2025 నేను మాట్లాడినా. ఆయన 18 నాడు మాట్లాడితే తెల్లారి 19 నాడు నేను మాట్లాడినా. నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయనకు. నిన్న 1 జూలై నాడు లేలే మా వాటా ఉంది, అందులో కూడా 65% మా లెక్క ఉన్నదని నిన్న తెలివికెచ్చిండు. అంటే గోదావరిలో 1000, కృష్ణాలో 500 జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది. బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో, నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టమవుతుండే? మేము అడగకపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టము? అదే పట్టుకొని ఇక 1000 ఇచ్చేస్తే మొత్తం నాకే అంటే ఏమైపోతుండే తెలంగాణ? ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది. ఎస్ఎల్బీసీ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. ఆ టీ బీమ్ బయటకెళ్ళది, ముంగడికి పోదు. 6 చచ్చిపోయినరు, బతుకులు ఆగమైనాయి, శవాలు కూడా బయటకు రాలేదు. మరి దీని మీద కిషన్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏకి ఎందుకో ఉత్తరం రాయడు? ఎన్డీఎస్ఏ ఎందుకో రాదు? ఒక పిల్లర్ గుంగితే 300 వచ్చిండ్రు, కిషన్ రెడ్డి ఉత్తరం రాస్తాడు, 300 వస్తుంది బీజేపీ వాళ్ళు. మరి ఎస్ఎల్బీసీ కుప్పకూలితే 5000 కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఆగమైపోతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు? ఎందుకు కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాయడు? ఈ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఈ ఫెవికాల్ బంధమేంది? ఈ కిషన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్న ఈ లవ్ ఏంది? ఇది బయటకు సమాధానం చెప్పాలి కదా. ఎన్డీఎస్ఏ ఆనాడు వస్తుంది, ఓకే, ఎందుకు వచ్చిందని అంటలేను. మరి ఇవాళ ఎందుకు రాదు? ఆనాడు కుంగింది ఒక పిల్లర్, ఇవాళ కూలింది మొత్తం ప్రాజెక్టు, దీనికి ఎందుకు రారు? ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పెదవాగ్ కూలిపోయింది, కొట్టుకుపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, జూరాల గేట్లు క్లాంప్స్ పడిపోయి 2 గేట్లు పడిపోయినాయి, మేము మెయింటెనెన్స్ చేయక. ఇవాళ లోయెస్ట్ వాటర్ యూటిలైజేషన్ కృష్ణా నదిలో సరే తాత్కాలిక ఒప్పందం 299, అదే రేషియోలో పంచుకోవాలి. కానీ జరిగింది ఏంది? పోయిన సంవత్సరం గత 10 ఏళ్లలో ఎప్పుడు వాడినంత తక్కువ, ఎవర్ లోయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కృష్ణా నదీ జలాల్లో అతి తక్కువ నీళ్లు వాడిన రాష్ట్రం సంవత్సరం మొన్నటి సంవత్సరం. మీరు చూడండి,
4 ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ఇంత తక్కువ నీళ్లు వాడలే తెలంగాణ. మీరేమో నెట్టంపాడు క్రాప్ హాలిడే ప్రకటించిండ్రు, ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ప్రకటించిండ్రు, ఆంధ్రాకు నీళ్ళు వదిలిపెట్టిండ్రు. ఎవర్ లోయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు మీరు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ నీళ్ల వాడకంలో కూడా ఉన్న తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా నీళ్లను కూడా వాడలేకపోయిన దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఫెయిల్ అయిపోయింది. మీరు ఉన్న నీళ్ళు కూడా వాడుకోలే. అరే మీరు ఏం చేసిండ్రు? ఓ ఎకరం కొత్త ఆయకట్ రాపాయి, ఒక ప్రాజెక్టు పూర్తి కాపాయి, ఒక చెక్ డ్యామ్ కట్టపోతురి, ఒక చెరువు కట్టపోతురి, పైగా ఎస్ఎల్బీసీ కూలగొడుతురి, పెద్దవాగు తెగిపాయి, వట్టెం మునిగిపాయి. ఈ ఉన్న నీళ్ళలో 65 టీఎంసీలు కిందికి ఆంధ్రకు వదిలిపెట్టిరి గురుదక్షిణ కింద. ఇక ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంపీకి అప్పచెప్తారు. ఇక మీరు చేసిందే ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు? ఒక్కటన్నా మంచి పని ఉండదా మీరు చేసింది? అంత కూలగొట్టుడు, మునగొట్టుడు, తెగ్గొట్టుడు, అప్పచెప్పుడు, నీళ్ళు కిందికి వదులుడు, గింతే కదా నువ్వు చేసిన ఉద్దారకం. నువ్వు చేసిందేమోనని మాట్లాడుతున్నావు ఇంకా సోయి లేకుండా, సిగ్గు లేకుండా. బెజవాడ బజ్జీలు తిన్నారా అప్పచెప్పిరటవా? ఇది ఇట్లా. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏందో ఏమో మనకు అబద్ధాలాడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. నేను కూడా అబద్ధాలు ఆడపోతే అయితలేను అనుకుంటుండో ఏందో నాకు అర్థమే అవుతలేదు. ఈయన కూడా ఆయనకు శిష్యుడు అయిపోయిండు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సీతారామకు హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చినామన్నాడు. ఉన్నదా వీడియో? జర చూపి. అది కూడా మన అధికారంలో వచ్చిన తర్వాత సీతారాం సాగర్కి వాళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, చుక్క నీటి కేటాయింపు లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో సమర్థవంతంగా పనిచేసి 67 టీఎంసీలు మరి హైడ్రాలజికల్ క్లియరెన్స్ తెప్పించుకుంది మన ప్రభుత్వం. మన అధికారంలో వచ్చింది అన్ని శాఖలను సమన్వయం చేసి చెమటలన్నీ కక్కి చాలా కష్టపడి హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చినట్టు. ఇది హైడ్రాలజీ డిపార్ట్మెంట్, సెంట్రల్ వాటర్ కమిషన్, డేటు 30 జనవరి 2023. ఇది స్పష్టంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం. నీ గురువు గారు చేసిన ద్రోహం, నువ్వు చేసిన ద్రోహం అన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడదాం. పెట్టు. ఎప్పుడు పెడతావు? రేపు పెడతావా? ఎల్లుండి పెడతావా? నేను ఉత్తరం నీకు అసలు ఇంకోటి, నువ్వు ముఖ్యమంత్రివి, సభానాయకుడివి, శాసనసభకు సభానాయకుడివి. ప్రతిపక్షం ఎమ్మెల్యే ఉత్తరం రాస్తే సభ పెడతారు ఎవరన్నా? ఎప్పుడైనా చరిత్రలో ఉందా? ఐ డిమాండ్ యూ పుట్ ద అసెంబ్లీ. రేపే పెట్టు అసెంబ్లీ. మాట్లాడదాం 10 రోజులు. కండిషన్ ఒక్కటే, మైక్ కట్ చేయొద్దు. చలో ఎంతసేపైనా మాట్లాడదాం. నువ్వు గంట మాట్లాడు, నేను గంట మాట్లాడతా. నువ్వు 4 గంటలు మాట్లాడు, నేను 4 గంటలు మాట్లాడతా. అర్జెంట్ చేయొద్దు, హౌసు పారిపోవద్దు. గంతే నా కండిషన్. మాట్లాడదాం. రేపు పెడతావు పెట్టిగా. ప్రజెంటేషన్ నువ్వు చేయి, నేను కూడా ప్రజెంటేషన్ చేస్తాను. మాకు కూడా మైక్ ఇవ్వాలి, మాకు కూడా ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వి. చాలా రాష్ట్ర ప్రజలందరికీ తెలవాలి ఎవరి నీతి ఏందో, ఎవరి నిజాయితీ ఏందో. మాట్లాడుకుందాం.